బీరకాయ కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి వేయించి ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి కొంతసేపు మగ్గనివ్వాలి. బీరకాయ ముక్కలు కొంతసేపు మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా ఇందులో వేసి కొంతసేపు ఉడకనివ్వాలి. బీరకాయలో ఎటువంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. స్లో ఫ్లేమ్లో ఉడకనిస్తే ఇందులోంచే వాటర్ రిలీజ్ అవుతాయి. దాంతో కర్రీ ఉడుకుతుంది. మధ్య మధ్యలో మూత తీసి అప్పుడప్పుడు కలుపుతుంటే సరిపోతుంది. ముక్క మెత్తగా ఉడికింది అని అనుకున్నప్పుడు కొంచెం కారం వేసి తిప్పాలి. ముక్క మెత్తగా ఉడికింది, వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయాయి అని అనుకున్నప్పుడు 2 స్పూన్స్ కారం వేసి ఇంకాసేపు మగ్గనిస్తే కర్రీ రెడీ. కావాలనుకుంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.